అందరికైతే శనార్థి దండం. ఇయాలైతే మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చిన మీ తానికి ఇక షురి చేద్దాం పాండ్రి. ముందుగాలైతే హెడ్లైన్స్. అమ్మకు ఆషాఢ బోనం ఇక చూస్తారా పట్నం. ట్రేడ్ డీల్ అయితుంది ట్రెండింగ్. అరువని నీ అనురాగం మరచిపోలేను నీ రాగం. 10 రూపాయల లంచం చూస్తాడా సీఎం విజయ్. గోల్కొండలో తొలి బోనం చరిత్ర తెలుసా మీకు? కుతుబ్షాయిల ఏలుబడిలో ప్లేగు వ్యాధి వేలాది ప్రాణాలకు బలి తీసుకుంది. దీని నివారణకు రాజులు మంత్రులు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పించగా వ్యాధి తగ్గిందన్న విశ్వాసంతోని ఈ సాంప్రదాయం మారింది. ఇదే హైదరాబాద్ సంస్కృతికి ప్రతీకగా మారిందన్నట్టు. తనిషా హయాంలో అక్కన్న మాదర్శనలు గుడిని పునర్నిర్మించి నిత్యం పూజలు చేసుకొచ్చిరు. సుల్తాన్లు పట్టు వస్త్రాలు కానుకలు సమర్పించడంతో దాన్నే నేటికి ప్రభుత్వం ఆనవాయితీగా కొనసాగిస్తూ వస్తుంది. కాబట్టి గోల్కొండకి తొలి బోనం అయితే మంచిగానే ఎత్తుకొస్తారు. ఇక ఇప్పుడు బోనాల పండుగ షురు అవుతుంది కదా. తొలి బోనం గోల్కొండకి ఇచ్చేటప్పుడు అక్కడ జనాలను చూడాలి. అబ్బో కన్నుల పండుగ లెక్క కనిపిస్తుంది. ఐఎన్డి యూకే ట్రెండ్ డీల్ తగ్గనున్న ధరలు. అబ్బో నిజమేనులో భారత్ యూకే ఫ్రీ ట్రెండ్ అగ్రిమెంట్ అమల్లోకి రావడంతో పలు ఉత్పత్తులు ఎగుమతులు దిగుమతుల పైన మంచిగానే టాపిక్ నడిచింది. టారిఫ్స్ దశల వారీగా మంచిగానే తగ్గుతున్నాయి అన్నట్టు. తగ్గుతాయనైతే చెప్పుకొస్తున్నారు. బ్రిటిష్ స్కాచ్ విస్కుల పైన ఇంపోర్టు టారిఫ్ 150% నుంచి 40% వరకు, లగ్జరీ కార్ల పైన 100% నుంచి 10% వరకు తగ్గించనుందంట. బ్యూటీ ప్రోడక్ట్స్ పైన కూడా సుక్కం 0కి చేరనుందన్నట్టు. దీనికి ఫలితంగా ధరలు మంచిగానే తగ్గుతాయి అన్నట్టు. అలాగనే ఇండియన్ టెక్స్టైల్స్ ఫుడ్ ప్రోడక్ట్స్ 0 డ్యూటీతో యూకేకి ఎక్స్పోర్ట్ మంచిగానే కానున్నాయి. ఇంకేముంది ధరలు అయితే తగ్గుతాయన్న ముచ్చట. బీర్ బాటిల్ కూలింగ్కి ఛార్జ్ అడిగిర్రని సీఎం విజయ్కి ఫిర్యాదు చేసిండు ఒక మోతేవారి. ఈ ముచ్చట ఏంటంటే ఎవరైనా లంచం తీసుకున్నా అడిగినా అవినీతికి పాల్పడినా ఫిర్యాదు చేయాలని తమిళనాడు సీఎం విజయ్ ఇచ్చిన పిలుపుకు ఓ యువకుడు సీరియస్గా తీసుకున్నాడు. ఇగేముంది ప్రభుత్వ వైన్ షాపుల్లో 160 రూపాయలకు బీరు కూలింగ్ ఛార్జ్ అంటూ 170 రూపాయలు వసూలు చేయడం పైన అతను ప్రశ్నిస్తూ ఒక వీడియో అయితే తీసిండు. ఇక ఈ వీడియో మొత్తం విజయ్కి ట్యాగ్ చేసిండు. కనీసం చల్లగా కూడా లేని బీరుకు అదనపు ఛార్జ్ ఏందని గరమైండు. మొత్తానికైతే వీడియోలో ఆయన బాధ చెప్పుకున్నాడు. వైన్ షాపు కాంట్రాక్టు రద్దు చేయాలని కోరిండు. దీనికి సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు మొత్తం దేశం అంతటా వైరల్ అవుతుంది. తమిళనాడు సీఎం మరి ఏమని స్పందిస్తాడో ఏం కథనో. విజయ్ చెప్పిన ముచ్చటని గీతీరు వాడుతున్నాడంటే నిజంగా మోతవారే అనాల్సిందే. నెల రోజులు హైదరాబాద్లో మస్తు పూనకాలే. ఎందుకంటే నెల రోజుల నుంచి మంచిగానే దద్దరిల్లబోతుంది. అదెందుకు అనుకుంటుర్రా? బోనాలు, శివశక్తులు, పూనకాలు, పోతరాజులు, వేషధారణ అన్ని హంగులతోని మాస్ పాటలు, సీరియస్ టైటిల్తో హైదరాబాద్ మొత్తం ఆధ్యాత్మికంగా మంచిగా రూపుదిద్దుకుంటుంది. ఎందుకంటే క్యూర్ పరిధిలో దాదాపు 3500 గుళ్ళల్లో ఉత్సవాలు నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్లు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పండుగ ఉత్సవాలు అంబరాన్నంటేందుకు అన్ని సిద్ధమవుతున్నాయి. అన్ని శాఖలు కూడా సమన్వయంతో పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించిండు. ఇక వచ్చిపోయే చుట్టాలతోని నగరం మొత్తం మురిసిపోతుంది అనుకోర్రి. జానకమ్మతోని చూడముచ్చటైన వీడియో. నిజంగా ఎంత మంచిగా వాడుతుంది జానకమ్మ. వెటరన్ సింగర్ జానకి సోదరి రాధాదేవితో విశాఖపట్నంలో గడిపిన ఆత్మీయ క్షణాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొన్న జానకమ్మ జీవిడిచింది కదా, ఆమె సోదరి రాధాదేవి కుమారుడు సోషల్ మీడియాలో పంచుకున్న ఒక వీడియో. అక్కతోని కలిసి భోజనం చేస్తున్న ఆమె, ఆశీర్వాదాలు తీసుకుంటున్న జానకమ్మ సరదాగా గడిపిన విషయాలు అన్నీ పంచుకుంది. వయసు పైబడిన వేళ అక్క చెల్లెల మధ్య ఉన్న సంబంధం మధురానుబంధం అభిమానులతో ఆకట్టుకుంటుంది. జానకమ్మ చివరి వీడియోను చూసి అందరూ మస్తుగా బాధపడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు. ఆమె గొంతు మళ్ళా వినలేమని అందరూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కానీ ఇదివరకు పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి. కొన్ని వేల పాటలు పాడింది. ఆ గొంతు మనకు మళ్ళా వినిపించదు అని మస్తుగానే బాధపడుతున్నారు.